నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా లేదంటే కనుక క్వరీస్ ఏమన్నా ఉంటే కనుక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. వాటికి మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఆన్సర్ ఇస్తాం. అయితే దీంట్లో ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అందరూ నన్ను వైజాగ్లో బ్రాంచ్ ఉందా, విజయవాడలో బ్రాంచ్ ఉందా, బెంగళూరులో బ్రాంచ్ ఉందా అనుకుంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో మాత్రమే 2 బ్రాంచెస్లో మాత్రమే నేను చూస్తున్నాను. ఒకటి బాగంబర్పేట్ బ్రాంచు, 2 శ్రీనగర్ కాలనీ బ్రాంచు. ఈ 2 బ్రాంచెస్కే మీరు డైరెక్ట్గా రావచ్చు లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది. ఆన్లైన్లో కనుక ఫస్ట్ మీరు అప్రోచ్ అయినట్టయితే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్లో మీరు మాట్లాడిన తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే రెజిమినల్ థెరపీస్ ఏమైనా అవసరం పడతాయి అంటేనే వాళ్ళు రావాల్సి వస్తుంది. లేదంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన పేషెంట్స్ 44 కంట్రీస్లో మన పేషెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ ప్రతిసారి రావాలి అంటే సాధ్యం కాదు కదా. సో ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు యునాని వైద్యాన్ని. అలాగే యునాని మందులు ఏవైతే ఉన్నాయో అవి కొరియర్ ద్వారా తెప్పించుకోబడతాయి అన్నమాట యూజువల్గా. అండ్ ఆన్లైన్లోనే మీరు మాకు నెక్స్ట్ ఫాలోఅప్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకున్నట్టయితే కనుక, బొల్లి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో బొల్లి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలా మటుకు ఎలా అంటే, మేము చాలా చోట్ల వాడి వెక్స్ అయిపోయాము అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను ముందే చెప్పాను, యునాని వైద్యంలో బొల్లికి చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, లేవన్న క్వశ్చనే లేదు, ఉంది. దాని గురించి సపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్స్, రీసెర్చ్ సెంటర్సే మెయింటైన్ చేసి ఇప్పటికి కూడా ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు వాటి మీద. సో ఇంత చక్కటి యునాని వైద్యంలో మెడిసిన్స్ ఉన్న తర్వాత ఏవేవో మెడిసిన్స్ వాడాము మేము వెక్స్ అయిపోయాము అని మీరు ఫీల్ అయ్యి యునాని వైద్యం దగ్గరికి వచ్చేప్పటికీ, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే 30-40 ఇయర్స్గా బొల్లితో బాధపడుతూ ఉంటారు. 40 ఇయర్స్గా బాధపడుతున్న వీళ్ళు వితిన్ 4 డేస్లో ఆర్ 4 మంత్స్లో వాళ్ళకి మొత్తం రిజల్ట్ మొత్తం తగ్గిపోవాలి అన్నట్టుగా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అవి రాంగ్. మీ యొక్క బాడీ అండ్ అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్ తర్వాత హోమియోపతి మెడిసిన్ వాడి ఆ తర్వాత యునాని మెడిసిన్కి వస్తున్నారో వాళ్ళని మేము మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అది వాళ్ళకి యునాని వైద్యంలో డిలే అవుతుంది. అదే ఎవరైతే డైరెక్ట్గా యునాని మెడిసిన్కి వచ్చి ఫస్ట్ యునాని మెడిసిన్ వాడుతున్నారో వాళ్ళకి కంపారిటివ్లీ చాలా తొందరగా తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, డైరెక్ట్గా యునాని మెడిసిన్కి వచ్చిన వాళ్ళకి 6 మంత్స్లో తగ్గినట్టయితే కనుక, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్ కానీ హోమియోపతి మెడిసిన్ కానీ వాడి వచ్చిన వాళ్ళకి దాదాపు 1.5 year పడుతుంది. అంటే 3 times వాళ్ళకి థ్రైస్ అది ఎక్కువ టైం పీరియడ్ తీసుకుంటుంది అనమాట. సో ఇలా ఎందుకు అంటే మేబీ వాళ్ళు వాడుతున్న స్టెరాయిడ్స్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే కనుక ఇతరత్ర ఏవైతే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వల్ల అయ్యుండొచ్చు. దట్ ఇంకా అది ఏంటి అన్నది మనకి పూర్తిగా తెలియదు, కానీ బట్ ఇలా మేము అబ్జర్వ్ చేసింది అది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. సో అందుకని మేమేమంటున్నామంటే, బిఫోర్ గోయింగ్ టు ఎనీ అదర్ థీమ్స్, ఇంకో వేరే స్ట్రీమ్స్కి వెళ్ళే ముందర యునాని వైద్యం ఫస్ట్ మీరు స్టార్ట్ చేసి యునాని వైద్యంలో చూడండి. చూస్తే కనుక ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మటుకు ఏమవుతూ ఉంటుందంటే యునాని వైద్యంలో కూడాను మొత్తం ప్రపంచం అంతా వాళ్ళు 10-15 ఏళ్ళు మెడిసిన్స్ వాడడానికి చూపించిన ఓపిక యునాని వైద్యంలో ఎందుకో మరి చూపించలేకపోతూ ఉంటారు. యునాని వైద్యంలో ఏవైతే మేము తినకూడదని చెప్తామో, లేదంటే లైఫ్ స్టైల్ ఏదైతే మార్చుకోవాలని చెప్తామో, లేదంటే కనుక మెడిసిన్స్ మేము ఇచ్చిన డోసేజ్ ఏదైతే ఉందో ఆ డోసేజ్ కూడా కొంతమంది సరిగ్గా వాడరు. అంటే ఫర్ సపోజ్ మేము రాత్రి తొందరగా పడుకోవాలి అంటే కనుక ఎవరు కూడాను రాత్రి తొందరగా పడుకోకుండా 11, 12, 1 గంటకు పడుకోవడం మొదలెడుతూ ఉంటారు. కనీసం అది చేంజ్ చేసుకోరు. అంటే వాళ్ళు ఇంటికి జాబ్ చేస్తున్న వాళ్ళు బై 6 o'clock కల్లా ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు పడుకోవడం మాత్రం రాత్రి 11, 12కి పడుకుంటున్నారు. స్టూడెంట్స్ కూడా, అంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడాను ఏంటంటే, రాత్రి మేము 8:30కి పడుకోవాలి అంటే కనుక 7ంటికి తినేసి 8:30కి పడుకోమంటే అతి కష్టం మీద 7ంటికి కొంతమంది తింటున్నారు, కానీ 8:30కి మాత్రం పడుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ 12, 1 గంటకు పడుకోవడం మొదలెడుతున్నారు. ఇలా ఎవరైతే లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయరో వాళ్ళలో ఖచ్చితంగా కొంత డిలే ఉంటుంది కదా. సో మేము ఏవైతే చెప్తున్నామో, ఇప్పుడు ఒక డిసిప్లిన్ లైఫ్ మెయింటైన్ చేయాలి అంటున్నాము,
తర్వాత ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి అంటున్నాము. ఏవైతే మేము షుగర్ కంప్లీట్గా మానేయాలి అంటే కనుక అది కూడా మానేయట్లేదు. అంటే కొంతమంది గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ ఏవైతే మేము వాళ్ళకి ఎక్సర్సైజెస్ వాకింగ్లు అవి చేయమంటున్నామో అవి చేయట్లేదు. మిగతా డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ ఉండి విటిలిగో ఉంటుందో డయాబెటీస్ని కంట్రోల్ చేయకుండా విటిలిగో మాత్రం తగ్గాలి అంటే మాత్రము అది సాధ్యం కాదు. ఎందుకంటే డయాబెటీస్లో లివర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈవెన్ విటిలిగోలో కూడా లివర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ డయాబెటీస్కి మనం మెడిసిన్ ఇవ్వమో, లివర్ని కంట్రోల్ చేయమో, మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయమో, ఇది ఆటోమేటిక్గా దాని డైరెక్ట్ ఇంపాక్ట్ మనకి ఈ తెల్ల మచ్చల మీద పడుతుందన్నమాట. సో ఇలా ఎవరికైతే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో అవి కనుక కరెక్ట్గా వాళ్ళు పాటించినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి. వెరీ రేర్లీ ఎలా అంటే మా దగ్గర తీసుకుంటే కనుక రిజల్ట్ గత ఒక 4-5 ఏళ్ళుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 98% మా దగ్గర రిజల్ట్ వస్తుంది. అయితే ఈ 98% రిజల్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు సరిగ్గా వాడకపోయినా కానీ మనకి రెస్పాన్స్ వచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే వాళ్ళు సరిగ్గా వాడకపోతేనే రెస్పాన్స్ అంతలా ఉంటే కనుక అదే కరెక్ట్గా మేము చెప్పినట్టుగా వాడితే రిజల్ట్ ఎలా ఉండాలి. సో అందుకని ఎవరైతే ఫస్ట్ బ్లేమ్ చేసే ముందర డాక్టర్స్ని ఎంతవరకు మీరు డిసిప్లిన్డ్గా ఉంటున్నారు, ఎంతవరకు మేము చెప్పిన టైం టు టైం 12:30 అంటే 12:30కి లంచ్ చేస్తున్నారు, నైట్ 7 అంటే 7కి డిన్నర్ చేస్తున్నారు, 10:30 4 o'clockకి ఎవరైతే సూప్స్ తాగుతున్నారో, ఎవరైతే 8:30 కల్లా తర్వాత పడుకుంటున్నారో, ఎవరైతే మార్నింగ్ 3 to 5 మధ్యలో లేస్తున్నారో, లేచి వాళ్ళు వెరీ సిన్సియర్లీ ఎవరైతే ట్రై చేస్తున్నారో, మేము పైపూతలు ఏవైతే చెప్తున్నామో అవన్నీ పెట్టి ఎండకి ఎక్స్పోజ్ చేయాలి. అంటే బొల్లికి సంబంధించి ఎన్నైతే మేము మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెయ్యాలి కరెక్ట్గా. చేసిన తర్వాత ఎవ్రీ మంత్ మాకు ఫోటోగ్రాఫ్స్ పంపించాలి. చాలామంది పేషెంట్స్కి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం, ఎవ్రీ మంత్ మీరు ఫొటోస్ పంపిస్తే కనుక దాన్ని మేము స్టడీ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఎలా చేయాలి ఏంటి అన్నది మేము ప్లాన్ చేస్తాము. అంటే చాలా మటుకు పేషెంట్స్ అసలు వాళ్ళు ఏమన్నంటే సింపుల్గా ఒకటే మాట మర్చిపోయాము అంటారు అంతే. సో ఎప్పుడైతే పేషెంట్స్ సింపుల్గా మర్చిపోయాము అని మాట్లాడే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి అంతే సింపుల్గా ఎలా డాక్టర్స్ని వాళ్ళు మరి క్వశ్చన్ చేయాలనిపిస్తుంటుందో మరి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. డాక్టర్స్ని అనే ముందర బ్లేమ్ చేసే ముందర మీరు ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారని చూడండి. ఎందుకంటే డాక్టర్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ 20%. ఎందుకంటే మేము ఏదైతే ప్రిస్క్రిప్షన్ రాసిస్తామో ఆ రాసినంత మాత్రాన చూమంతరాన్ని ఏం మందులు ఏమి మీకు మాయలు మంత్రాలు జరిగి ఏం తగ్గిపోదు. ఆ రాసినట్టుగా కరెక్ట్గా వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి. మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోవాలి. ఏవైతే పైపూతలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా వేయాలి. ఇంత చేసిన తర్వాత కూడా అందరికీ 4 monthsలో రిజల్ట్ రావాలి అని కూడా ఎక్కడ రూల్ లేదు. వాళ్ళ టెంపర్మెంట్ని బట్టి టైం పడుతుంది. ఈవెన్ 4 months ఎందుకు కొన్నిసార్లు 4 years పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే విటిలిగోలో. బట్ యునాని వైద్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే డిలే అయినా కానీ వాళ్ళకి లేట్గా అయినా సరే రెస్పాన్స్ వస్తుంది అండ్ రిజల్ట్స్ వస్తున్నాయి మాకు. అండ్ అంత చక్కటి రిజల్ట్స్ మీకు ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా మేము చాలా మటుకు అవన్నీ కూడాను మేము పెట్టడం జరిగింది. బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, పేషెంట్స్తో ఇంటర్వ్యూస్ కూడా కొన్ని పెట్టాము మేము. కాకపోతే ఏంటంటే జస్ట్ ఏదో ఇలా పెట్టాము అని చెప్పి మీరు యునాని వైద్యానికి వెళ్ళండి అని నేను అంటలేదు. యునాని వైద్యం అన్నది 7,000 సంవత్సరాలుగా నడుస్తున్న వైద్యము, ఒక టైం టెస్టెడ్ మెడిసిన్. అంత టైం టెస్టెడ్ మెడిసిన్ ఉన్నప్పుడు మీరు నిన్నగాక మొన్న పుట్టిన హోమియోపతి అండ్ ఇంగ్లీష్ వైద్యాన్ని బిలీవ్ చేసినప్పుడు వై నాట్ యునాని మెడిసిన్ అంటున్నాను నేను. యునాని మెడిసిన్లో చాలా చక్కటి మెడిసిన్స్ బొల్లికి ఉన్నాయి. వాటికి ఎన్నో గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ప్రైవేట్గా చేయొచ్చు, అఫోర్డబిలిటీ లేని వాళ్ళు చక్కగా యునాని ఏదైతే రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయో గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్ వాటికి వెళ్ళండి. వాటికి వెళ్ళి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో చక్కగా యునాని వైద్యంలో బొల్లికి ఏవైతే మందులు ఉన్నాయో అవి తీసుకొని వాటిని తగ్గించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.